మధుని పెళ్లి చేసుకోమని స్వరూప ఒట్టు వేయించుకోవడం, మహి విషయం తెలిసి మధు ఇంటికొచ్చి సుబ్బుని బతిమిలాడ్డంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మధుకి పంతులు ఓ గొప్ప సంబంధం తీసుకొస్తాడు. సుబ్బు, స్వరూప ఓకే చెప్పేస్తారు. దాంతో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తామని పంతులంటారు. స్వరూప, సుబ్బులు విషయం మధుకి చెప్పాలని అనుకుంటారు. అక్కడే ఉన్న స్వప్నను పంపేస్తారు. మధుతో స్వరూప రేపు నీకు పెళ్లిచూపులు అని చెప్తుంది. మధు షాక్ అయిపోతుంది. స్వప్న కూడా ఆ మాట వింటుంది. మధు తల్లిదండ్రులతో ఇప్పుడు పెళ్లేంటి నాన్నా, నేను చదువుకోవాలి కదా అంటుంది. మేమేం చేసినా నీ మంచి కోసమే చేస్తామమ్మా, ఇంతకంటే మేం గొప్ప సంబంధం తీసుకురాలేం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అనంటాడు. అందుకు మధు, అంటే నిన్న కాలేజీలో జరిగిన విషయం గురించి ఇలా అంటున్నారా అని అడుగుతుంది. సమయానికి మంచి సంబంధం వచ్చింది కదా, కాదు అనుకో అంటారు. నేను ఎప్పుడూ మీ మాట కాదు అనను కదా, కాని మా నాన్నని వెతుకుతానని అంటుంది. పెళ్లి తర్వాత వెతకొచ్చు, మేం వాళ్లతో అంతా చెప్తాం అని స్వరూప తన మీద ఒట్టు వేయించుకుంటుంది. మధు వాళ్లని బాధ పెట్టడం ఇష్టం లేక ఒట్టేసి ఓకే చెప్తుంది. వాళ్లు వెళ్లిపోయిన తరువాత చిన్ని చాలా ఏడుస్తుంది. భగవంతుడా, నాకు నచ్చిన అందర్నీ దూరం చేస్తున్నావు. అప్పుడు మా అమ్మా నాన్నల్ని, ఇప్పుడు మ్యాడీని ఎందుకు స్వామి అని ఏడుస్తుంది. మరోవైపు దేవా ఇంట్లో అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. దేవా శ్రేయతో బీటెక్ తర్వాత ఏంటి అని అడుగుతాడు. ఎంటెక్ అని, బావ కోసమే అమెరికా వెళ్లాలని అనుకుంటున్నాను అంటుంది. దేవా మహితో, చూశావా శ్రేయ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో, తనే కాదు ఇంట్లో అందరూ నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకో. ఇక నుంచి నువ్వింట్లో వాళ్ల గురించి ఆలోచించాలి. నీకిచ్చిన గడువులో చిన్నిని వెతకపోతే శ్రేయను పెళ్లి చేసుకోవాలి అని వార్నింగ్ ఇస్తాడు. స్వప్న మ్యాడీకి కాల్ చేసి మధుకి పెళ్లిచూపులని చెప్తుంది. ఇంత సడన్ గా పెళ్లిచూపులేంటి, ఇది కరెక్ట్ కాదు, నేనొస్తా అని మహి అంటాడు. ఇక తనలో తాను కాలేజ్లో ఈ ఇష్యూ వల్ల త్వరగా పెళ్లి చేసేయాలనుకుంటున్నారు. ఆ పెళ్లి జరగకూడదు అని మహి అనుకుని మధు ఇంటికి బయలుదేరతాడు. ఇక స్వరూప మధుని పెళ్లిచూపులకు రెడీ చేసి మురిసిపోతుంది. మ్యాడీ ఇంటికి రావడం సుబ్బు, స్వరూప చూసి కంగారుగా బయటికి వెళతారు. మహి ఇద్దరిని ఇంత కంగారుగా పెళ్లెందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. కాలేజీలో జరిగిన ఇష్యూ వల్లే మధుకి త్వరగా పెళ్లి చేస్తున్నారు అని తెలుసు. మధుతో మాట్లాడతాను అనంటాడు. సుబ్బు మహిని ఆపి, పెళ్లివాళ్లొస్తున్నారు, మిమ్మల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు, మధుని కలవొద్దు అనంటారు. మధుకి ఇష్టం లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మహి అంటే, మధు తన ఇష్టంతోనే చేసుకుంటోందని స్వరూప అంటుంది. మధు ఇష్టంతో చేసుకుంటుంది అంటే నేను నమ్మను అనంటాడు మ్యాడీ. ఇంతలో మొత్తం విన్న మధు అక్కడికొచ్చి, నా ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నా మ్యాడీ, నా వాళ్ళనేమనొద్దు అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సుబ్బు మ్యాడీతో, విన్నావు కదా బాబు, మధునే చెప్పింది అనంటే, చెప్పింది అంకుల్, కాని మధు మనస్ఫూర్తిగా ఒప్పుకుందని నేను నమ్మడం లేదు. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అంకుల్, కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అంటాడు. అందుకు సుబ్బు, నేనే మీ కాళ్లు పట్టుకుంటా, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు అనంటాడు. మ్యాడీ వెళ్ళిపోతాడు. చిన్ని చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.